ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క దినము మీతో కలిసి ఈ విధంగా ప్రభు యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు ఈ దినం మనకిస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడుటకు ఆయన తన దూతలకు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నారట. ఎందుకంటే ఉదయకాలం లేచిన దగ్గర నుంచి మన ప్రయాణాల్లో, పనిపాటుల్లో, లేకపోతే పిల్లల యొక్క స్కూల్ రాకపోకల్లో, కాలేజ్ యొక్క రాకపోకల్లో, ఎన్నో వ్యాపార పనుల్లో, వ్యవసాయ పనుల్లో, లేకపోతే ఉద్యోగ పనుల్లో, ప్రయాణాల్లో ప్రతి దినము మనము బయటికి వెళ్తూ వస్తూ ఉన్న ఈ దినాల్లో ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు మనము చూస్తున్నాం. ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఏ దినమున ఏది సంభవించుతో మనకు తెలియని దినాల్లో మనమున్నాం. అయితే దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన మనకు తన దూతలను ఈ భూమి మీదకి పంపించి మనకు ఏ అపాయము రాకుండా, ఏ యొక్క అపాయము సంభవించకుండా మనల్ని కాపాడుటకు తన దూతల ద్వారా మనకు కాపుదలనిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానము నమ్మదగినది. కాబట్టి ఈ ఉదయం దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ మా ప్రయాణాల్లో, పనిపాటుల్లో, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు దేవా నీవు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి, ఇదిగో నా ఇంటి వారి జీవితంలో నెరవేర్చండి, నా బిడ్డల జీవితంలో నెరవేర్చండి, నా సేవకుల జీవితంలో నెరవేర్చండి అని మన భారమంతయు ఆయన మీద వేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా దేవుని హస్తము, దేవుని దూతల సహాయము మనకు తోడుగా ఉంటుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మిన ప్రజలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు కనాను దేశమును ప్రయాణము చేటుకు 40 సంవత్సరాలు వారి మార్గమంతటిలో ఎలాగ కాపాడాడంటే, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వారితో ఉండి వారితో ముందుగా నడుచుచూ వచ్చిన గొప్ప దేవుడు. ఇశ్రాయేలీల ప్రయాణములలో 40 సంవత్సరాలు వారు అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు వారి మీద మంచు కురియలేదు, వారి మీద ఎండ పడలేదు, వారి మీద వర్షం పడలేదు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆయన మేఘస్తంభంగా పగలంతా ఉన్నాడు. రాత్రికాల సమయంలో ఏ విధమైన అపాయము రాకుండా రాత్రికాల సమయంలో ఆయన అగ్నిస్తంభంగా వారితో ఉండి వారిని కాపాడుతూ ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రయాణం అంతటిలో ఆయన తోడుగా ఉండి నడిపించిన గొప్ప దేవుడు. అంతేకాదంట, వారు ప్రయాణంలో వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోలేదు, వారు ధరించినటువంటి చెప్పులు అరిగిపోలేదంట. అంత గొప్ప దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంతేకాదు, ఈ దినము ఆత్మీయ ఇశ్రాయేలీయుల మనకు కూడా ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. ఇదిగో నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడుటకు నేను నీకు తోడై ఉన్నాను. నీ ప్రయాణం ఏదైనా, నీ యొక్క ప్రయాణ పద్ధతి ఏ విధముగా ఉన్నా ప్రభు వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభుపై నీ భారం వేసి, నీ ఉద్యోగం కొరకు ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే చదువు కొరకు ప్రయాణం చేస్తున్నావా, ఎగ్జామ్ కొరకు ప్రయాణం చేస్తున్నావా, వ్యాపారం కొరకు ప్రయాణం చేస్తున్నావా, లేదా నీ ఇంటిలో జరగబోయే శుభకార్యం కొరకు ప్రయాణం చేస్తున్నావా, నీ ప్రయాణం అంతటిలో దేవుని దూతలు తోడుగా ఉంటాయని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ దిన ప్రయాణం అంతయో కూడా దేవుడు నీ జీవితంలో సఫలపరచాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నువ్వు గొప్ప దేవుడవు అయ్యా. నువ్వు మాట ఇచ్చుటకు నరుడవు కాదయ్యా. నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడవు. నీవిచ్చిన వాగ్దానాలు ప్రభా నైనా మా జీవితంలో నెరవేర్చే దేవుడు కనుక ఈ దినం యొక్క వాగ్దానాన్ని ఇదిగో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మార్గమంతటిలో మమ్మల్ని కాపాటుకు నీ దూతలకు ఆజ్ఞాపిస్తానని వాగ్దానం చేసావు.
ఇదిగో ఈ ఉదయకాలం సమయం ఎందరైతే ఈ వాగ్దానం విని వారు ప్రయాణాలు చేస్తున్నారో వారి మార్గాలలో అయ్యా ప్రభ ఒకవేళ ఏ ఇరుకు ఇబ్బందులు ఎదురైనా, వారి మార్గాల్లో ఏ యొక్క శోధన ఎదురైనా, వారి మార్గంలో ఏ యొక్క చీకటి ఎదురైనా యేసు నామములో వాటి విడిపించి ప్రభా నీ దూతలు నైనా వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వెళ్తున్న ప్రయాణం అంతయు సఫలపరచండి. వారు ఏ ప్రయాసతో పరుగులు పెడుతున్నారో వారి ప్రయాస తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. చదువుల్లో, ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, అయా వ్యాపారాల్లో, నైనా వ్యవసాయాల్లో, సమస్త పనిపాటుల్లో నీ ప్రజలకు నువ్వు తోడుగా ఉండి ప్రభా, నీ దూతలను నువ్వు తోడుగా ఉంచి ప్రభా వారి యొక్క ప్రతి పనిని మీరు సఫలము చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.